శ్రీశైలం దేవస్థానంలో 7వ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. చైర్మన్ రమేష్ నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని కీలక సూచనలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సాగిన ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 6 అజెండాలను చర్చించగా 2ంటికి ఆమోదం, 2ంటిని తిరస్కరించడం, మరో 2ంటిని వాయిదా వేయడం జరిగింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చైర్మన్ ఆదేశించారు. ఈ నెల 11న ప్రత్యేక యోగా కార్యక్రమం, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. రాబోయే వర్షాకాలం ముగిసేలోగా 5,000 నుంచి 6,000 మొక్కలు నాటాలని నిర్ణయించారు. దేవతా వృక్షాలతో పాటు భక్తులకు నీడనిచ్చే మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యాల కోసం తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. క్షేత్రంలో పారిశుధ్యంపై మరింత దృష్టి సారించడంతో పాటు జ్యోతిసిద్ధ వటంలోని విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికం పెంచేందుకు తీర్మానం చేశారు.